క్యూబర్నెటీస్ ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలనుకుంటున్నారా? అయితే ట్రబుల్ షూటింగ్ ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలో చూద్దాం. ఓకే, ఇమాజిన్ చేసుకోండి, మనం ఒక హై స్టేక్స్ టెక్నికల్ ఇంటర్వ్యూలో ఉన్నాం. స్టార్ట్ చేద్దామా? ఇంటర్వ్యూవర్ టేబుల్ మీదున్న వైట్ బోర్డ్ మార్కర్ను అటువైపు జరిపారు. అంటే మొదటి ప్రశ్న రాబోతోందన్నమాట. అసలు వాళ్ళు ఏమడుగుతారో చూద్దాం. ఓకే, ఈ మాక్ ఇంటర్వ్యూలో మనం ఫాలో అవ్వబోయే రోడ్ మ్యాప్ ఇది. పాడ్స్ క్రాష్ అవ్వడం దగ్గర్నుంచి సెల్ఫ్ హీలింగ్, సర్వీస్ ఇష్యూస్, ఇంకా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ వరకు ఇలాంటి కీలకమైన ట్రబుల్ షూటింగ్ సినారియోస్ అన్నింటినీ మనం కవర్ చేద్దాం. రైట్, మొదటి ప్రశ్న. ఇది చాలా బేసిక్ అనిపించొచ్చు కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూవర్ మొదలుపెట్టేదే క్రాష్ అవుతున్న పాడ్ గురించి. ఇది ఒక క్లాసిక్ క్వశ్చన్. ఒక పాడ్ క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ స్టేట్లో స్టక్ అయిపోయింది. మీ మొదటి 2 కమాండ్స్ ఏంటి అని అడిగారంటే వాళ్ళు మీ థింకింగ్ ప్రాసెస్ను అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఒక ప్రాబ్లంని మీరు ఎలా అప్రోచ్ అవుతారని. దీనికి సమాధానం చాలా సింపుల్. ఒక 2 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్, క్యూబ్ కంట్రోల్ డిస్క్రైబ్ పాడ్. ఎందుకంటే అసలు క్యూబర్నెటీస్ ఆ పాడ్ని ఎందుకు పదే పదే రీస్టార్ట్ చేస్తుందో తెలుసుకోవాలి. సెకండ్ స్టెప్, క్యూబ్ కంట్రోల్ లాగ్స్. పాడ్ లోపల ఉన్న అప్లికేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుందో చూడ్డానికి. ఇక్కడ మనం చూపించాల్సిన అసలైన తెలివేంటంటే ఈ రెండిటి మధ్య తేడాని వివరించడం. డిస్క్రైబ్ కమాండేమో క్లస్టర్ లెవెల్ ఈవెంట్స్ చూపిస్తుంది, అంటే క్యూబర్నెటీస్ ఏం చేస్తోందో చెప్తుంది. అదే లాగ్స్ కమాండ్ అయితే అప్లికేషన్ లెవెల్ అవుట్పుట్ చూపిస్తుంది, అంటే కంటైనర్ లోపలున్న కోడ్ ఏం చేస్తుందో చెప్తుంది. ఈ తేడా చెప్పారంటే ప్రాబ్లంని ఐసోలేట్ చేయగలరని వాళ్ళకర్థమవుతుంది. సరే, ఫస్ట్ రౌండ్ బాగానే సమాధానం చెప్పామనుకుందాం. ఇప్పుడు ఇంటర్వ్యూవర్ మన నాలెడ్జ్ని ఇంకొంచెం డీప్గా టెస్ట్ చేస్తున్నారు. క్యూబర్నెటిస్ కోర్ ఫిలాసఫీ అంటే డిజైర్డ్ స్టేట్ గురించి మనకు ఎంతవరకు తెలుసు అని చూడాలనుకుంటున్నారు. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక డిప్లాయ్మెంట్లోని పాడ్ను మాన్యువల్గా డిలీట్ చేశారు, కాని వెంటనే ఇంకో కొత్త పాడ్ వచ్చేసింది. ఎందుకిలా? ఇది క్యూబర్నెటీస్ యొక్క సెల్ఫ్ హీలింగ్ ఫీచర్ మీద మన అవగాహనను టెస్ట్ చేస్తుంది. దీని వెనకున్న మ్యాజిక్ అంతా రెప్లికా సెట్ కంట్రోలర్దే. ఇది అచ్చం మన ఇంట్లో ఏసీ థర్మోస్టాట్ లాంటిది. రూమ్ టెంపరేచర్ పెరిగితే అది ఆటోమేటిక్గా ఏసీని ఆన్ చేస్తుంది కదా, అలాగే పాడ్ల కౌంట్ తగ్గితే ఈ కంట్రోలర్ వెంటనే కొత్త పాడ్ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం పాడ్ను డిలీట్ చేసినప్పుడు యాక్చువల్ స్టేట్ మారింది, కానీ డిజైర్డ్ స్టేట్ మాత్రం మారలేదు. రెప్లికా సెట్ కంట్రోలర్ ఈ తేడాని గమనించి దాన్ని సరిచేయడానికి వెంటనే యాక్షన్ తీసుకుంది. ఇదే క్యూబర్నెటీస్ ఆటో హీలింగ్ వెనుకున్న సీక్రెట్. ఓకే, ఇప్పుడు నెట్వర్కింగ్. ఇది చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా, కాబట్టి ఇక్కడ మనమిచ్చే సమాధానం చాలా కీలకం. ప్రాబ్లం ఇది, ఒక పాడ్ క్రాష్ అయిపోయి దాని ప్లేస్లో కొత్తదొచ్చింది, కానీ కొత్త పాడ్కి ఐపీ అడ్రస్ వేరే ఉంది. దాంతో మిగతా అప్లికేషన్లు దాన్ని కనెక్ట్ అవ్వలేకపోతున్నాయి. దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు చూసారా? ఇది సర్వీస్ డిస్కవరీ కాన్సెప్ట్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తుంది. దీనికి సమాధానం ఒక్కటే, క్యూబర్నెటీస్ సర్వీస్. ఇది ఒక స్టేబుల్ వర్చువల్ ఐపీ అడ్రస్లా పనిచేస్తుంది. దాని వెనకాల ఉన్న పాడ్స్ చనిపోయినా కొత్తవి వచ్చినా ఈ సర్వీస్ ఐపీ మాత్రం ఎప్పటికీ మారదు. ఇదొక పర్మనెంట్ అడ్రస్ అన్నమాట. మరి ఇది ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. లేబుల్స్ మరియు సెలెక్టర్స్ అనే మెకానిజం ద్వారా మనం పాడ్స్కి యాప్ ఈజ్ టు మై ఏపీఐ లాంటి ఒక లేబుల్ ఇస్తాం. తర్వాత ఆ లేబుల్తో మ్యాచ్ అయ్యేలా ఒక సర్వీస్ను క్రియేట్ చేస్తాం. అంతే, ఆ సర్వీస్ ఆటోమేటిక్గా ఆ లేబుల్ ఉన్న పాడ్స్ అన్నిటినీ కనుగొని వాళ్ళకి ట్రాఫిక్ను రౌట్ చేస్తుంది. వాటి ఐపీ అడ్రసెస్తో దానికి సంబంధమే లేదు. సరే, ఇప్పుడు ఇంకొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. మన క్లస్టర్లోకి బయటినుంచి వచ్చే ట్రాఫిక్ను ఎలా హ్యాండిల్ చేస్తాం? ఇది ఒక ఆర్కిటెక్చరల్ క్వశ్చన్. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి: సర్వీస్ టైప్ లోడ్ బ్యాలెన్సర్ మరియు ఇంగ్రెస్. లోడ్ బ్యాలెన్సర్ ఏమో L4 అంటే TCP/UDP లెవెల్లో పనిచేస్తుంది. ఇది సింపుల్, కానీ ప్రతి సర్వీస్కు ఒక క్లౌడ్ లోడ్ బ్యాలెన్సర్ కావాలి, కాబట్టి ఖర్చు ఎక్కువ. అదే ఇంగ్రెస్ అయితే L7 అంటే HTTP లెవెల్లో పనిచేసే ఒక స్మార్ట్ రౌటర్. ఇది URL పాత్ లేదా హోస్ట్ నేమ్ ఆధారంగా ఒకే ఒక లోడ్ బ్యాలెన్సర్తో చాలా సర్వీస్లకు ట్రాఫిక్ని పంపగలదు. మన యాప్ రన్ అవుతోంది, నెట్వర్కింగ్ కూడా సెట్ చేశాం. ఇప్పుడు ఇంటర్వ్యూయర్ కాన్ఫిగరేషన్ డేటాని ఎలా మేనేజ్ చేస్తారని అడుగుతున్నారు. ఇది ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్లో చాలా ఇంపార్టెంట్. దీనికి 2 మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి: కాన్ఫిగ్ మ్యాప్స్ మరియు సీక్రెట్స్. తేడా చాలా సింపుల్,
కానీ సెక్యూరిటీ పరంగా చాలా ముఖ్యం. ఫీచర్ ఫ్లాగ్స్ లాంటి నాన్ సెన్సిటివ్ డేటా కోసం కాన్ఫిగ్ మ్యాప్స్ వాడతాం. పాస్వర్డ్స్, ఏపీఐ కీస్ లాంటి సెన్సిటివ్ సమాచారం కోసం సీక్రెట్స్ వాడతాం. కానీ ఇక్కడే మనం ఒక ఎక్స్పర్ట్ పాయింట్ చెప్పాలి. సీక్రెట్స్లో డేటాబేస్ బేస్ 64 ఎన్కోడ్ మాత్రమే అవుతుంది, ఎన్క్రిప్ట్ అవ్వదు. బేస్ 64 అనేది జస్ట్ ఒక ఎన్కోడింగ్, ఎన్క్రిప్షన్ కాదు అని చెప్పడం చాలా ముఖ్యం. నిజమైన సెక్యూరిటీ కోసం ఈటీసీడీ లెవెల్లో ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేయాలి అని యాడ్ చేస్తే మన డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్లకు తెలుస్తుంది. ఫైనల్గా ఇంటర్వ్యూవర్ మన టెక్నికల్ స్కిల్స్ కాకుండా మన అప్రోచ్, మన మైండ్ సెట్ను టెస్ట్ చేయాలనుకుంటున్నారు. చూడండి, సక్సెస్ఫుల్ ట్రబుల్ షూటింగ్ అంటే కమాండ్స్ని గుర్తుపెట్టుకోవడం కాదు, అది ఒక సిస్టమాటిక్ అప్రోచ్. ఎప్పుడూ డిస్క్రైబ్ లాగ్స్తో స్టార్ట్ చేయడం, డిజైర్డ్ స్టేట్ ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవడం, నెట్వర్క్ ఫ్లోని పాడ్ నుంచి సర్వీస్ నుంచి ఇంగ్రెస్ వరకు ట్రేస్ చేయడం, పాడ్స్ అనేవి పర్మనెంట్ కాదని గుర్తించుకుని కంట్రోలర్స్పై ఆధారపడటం. ఈ లాజికల్ మైండ్ సెట్టే మనల్ని సక్సెస్ చేస్తుంది. ఈ ఫండమెంటల్స్ మీద గ్రిప్ వస్తే ఏ ఇంటర్వ్యూ అయినా ఫేస్ చేయొచ్చు. అంతకంటే ముఖ్యంగా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని కూడా కాన్ఫిడెంట్గా సాల్వ్ చేయొచ్చు. సో ఈ రోజు తర్వాత మీరు సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్న ఆ ఒక్క క్యూబర్నెటీస్ ఎర్రర్ ఏది?